మార్క్ అనే పోలీస్ ఆఫీసర్ అడవి మార్గాన వెళ్తున్నప్పుడు దారికి అడ్డుగా ఒక కుక్క నిలబడి ఉంటుంది. ఆ సమయంలో కుక్క పక్కకు తప్పుకుంటుందని మార్క్ తన కార్ ని స్లో చేస్తాడు. అయితే డాగ్ మాత్రం అక్కడ నుండి ఒక ఇంచు కూడా కదలదు. దాంతో మార్క్ కారు నుండి దిగి డాగ్ వైపు వస్తున్నప్పుడు అది అక్కడి నుండి చెట్ల వైపు పరుగులు తీస్తుంది. అప్పుడు మార్క్ దాన్ని వెంబడిస్తూ వెనకే వెళ్తాడు. అలా డాగ్ ముందుకు కదులుతూ ఒక దగ్గర ఆగినప్పుడు అక్కడ ఒక డెడ్ బాడీ కనిపిస్తుంది. నిజానికి ఆ డెడ్ బాడీ తన స్నేహితుడిది. అయితే గతంలో ఒకసారి సూసైడ్ చేసుకోవాలని అనుకున్నప్పుడు మార్క్ అతని ప్రాణాలు కాపాడారు. కానీ ఈసారి అతని ప్రాణాలు కాపాడలేకపోవడంతో మార్క్ బాధపడతాడు. ఆ తర్వాత తన స్నేహితుడు తల్లిదండ్రుల వద్దకు వెళ్లి అతడు చనిపోయిన విషయం చెప్తాడు. ఆ సమయంలో తమ బిడ్డ చావు వార్త జీర్ణించుకోలేక మార్క్ మాటలు పట్టించుకోకుండా అక్కడి నుండి పంపించేస్తారు. ఆ తర్వాత తనతో పాటు పనిచేసే వారికి విషయం చెప్పినప్పుడు కూడా వారంతా కూడా అతన్ని పిచ్చివాడిగా పరిగణిస్తారు. దాంతో ఎవరు కూడా తన మాటలు నమ్మడం లేదని మార్క్ అర్థమవుతుంది. ఇక అదే రోజు రాత్రి చీకటి పడిన తర్వాత తన స్నేహితుడు చనిపోయిన చోటు వద్దకు మార్క్ వస్తాడు. అయితే తను ఆశ్చర్యపోయే విధంగా అక్కడ తన స్నేహితుడు శవం అనేది కనిపించదు. ఆ తర్వాత ఒక ఫైర్ క్యాంప్ వేసుకుని ఉన్నప్పుడు అతనికి ఒక వింత సౌండ్ వినిపిస్తుంది. వీడియో నచ్చితే లైక్ చేసి పార్ట్ 2 కామెంట్ చేయండి ఫ్రెండ్స్.